కూటమి ప్రభుత్వం ఏ విధంగా భూములని తన మనుషులకి కట్టబెడుతుందో దోచిపెడుతుందో మనం గత కొద్ది రోజుల నుంచే చూస్తూనే వస్తున్నాం. ఒక ఎకరం 99 పైసలకే అమ్మేస్తున్నారు. ఒక ఎకరం 50 రూపాయలకే అమ్మేస్తున్నారు. అది కూడా ఎక్కడ? విశాఖపట్నం లాంటి మంచి మంచి ప్రదేశాల్లో ఎకరం 99 పైసలకి, ఎకరం 50 రూపాయలకే అమ్మేస్తున్నారు. దానికి మళ్ళీ క్యాబినెట్ ఆమోదం. టీసీఎస్ కంపెనీకి, అంత పెద్ద ఎంఎన్సీ కంపెనీకి, అదేమన్నా పేద కంపెనీయా? అంత పెద్ద ఎంఎన్సీ కంపెనీకి ఎకరా 99 పైసలకి కూటమి ప్రభుత్వం అప్పగిచ్చేసింది. తర్వాత అదేదో ఉర్సా కంపెనీ అంట, దానికి ఎకరా 50 రూపాయల చొప్పున 60 ఎకరాలు కేటాయించేశారు. 60 ఎకరాలు ఏకంగా ఎక్కడ? విశాఖపట్నంలో. ఉర్సా కంపెనీ అనేది ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీ, ఏదో హైదరాబాద్లో కన్సల్టెన్సీగా ఎక్కడో ఒక అపార్ట్మెంట్లో ఒక ఆఫీస్ పెట్టుకుంటే వాళ్ళకి 60 ఎకరాలు కేటాయించింది కూటమి ప్రభుత్వం. ఎంత దారుణం అసలు! ప్రజలు ఎవరు కూడా గమనించట్లేదని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా పంచుకుంటూ పోతున్నారా? అర్థం కావడం లేదు. దీని మీద అనేక కథనాలు కూడా వస్తున్నాయి. అయినా కానీ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి చలనం అనేది లేదు ఇప్పటివరకు. అనేక కథనాలు, అనేక మీడియా సంస్థలంతా కూడా ప్రస్తావిస్తున్నాయి. ఇలాంటివి గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. పెద్ద పెద్ద కంపెనీలకి ఇలా ఇవ్వడం ఏంటి అనేసి చాలామంది ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రజలు కూడా మారాలా. ఇటువంటి పార్టీలన ప్రభుత్వం తీసుకొచ్చుకుంది. ఇటువంటి పార్టీలకు అధికారం అప్పచెప్తే ఇదిగో ఇలా ఉంటుంది వ్యవహారం. దీని మీద ది వైర్ వాళ్ళు కూడా ఒక కథనం కూడా ప్రచురించారు. పేరుకు మాత్రమే కంపెనీ, నామమాత్రపు అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, వెబ్సైట్ లేని కంపెనీలకి కోట్ల రూపాయల భూములు, వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు, 10 లక్షల క్యాపిటల్తో 2 తెలుగు రాష్ట్రాల్లో 10,000 కోట్ల పెట్టుబడికి కంపెనీ రెడీ. ఊరు పేరు లేని కంపెనీతో 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ఒప్పందాలు. ది వైర్ ఒక కథనం కూడా రాసింది. ఆ ఉర్సా కంపెనీకి సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం అప్పచెప్పిందో 60 ఎకరాల భూమిని, దానికి సంబంధించి రాశారు. విశాఖపట్నంలో పెట్టుబడుల కోసం టీసీఎస్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కేటాయింపు. ఈ వార్త ఇటీవల కేబినెట్ సమావేశం తర్వాత వార్తాపత్రికలో మీడియా హైలైట్ చేసిన పతాక శీర్షికలు ఎక్కించిన అంశం. అయితే కేబినెట్లో వివిధ కంపెనీలకు ప్రభుత్వ కేటాయింపులను లోతుగా పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. టీసీఎస్ దేశంలోనే ప్రతిష్టాత్మక కంపెనీలో ఒకటి. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి 48,554 కోట్ల లాభాలు సంపాదించింది. దేశ విదేశాల్లో దగ్గరగా 1,00,000 మందికి పైగా సాఫ్ట్వేర్ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా కల్పించింది. హైదరాబాద్ గ్లోబల్ సాఫ్ట్వేర్ మ్యాప్లోకి చేరడానికి టీసీఎస్ హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి కంపెనీలు కూడా కారణం. అటువంటి కంపెనీలకు ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వడం షరమామూలే. జనం కూడా అర్థం చేసుకునే విషయం కూడా ఉంది. చాలా బాగుంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా 4.62 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులని ఇప్పటివరకు ఆమోదం లభించినట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. వివిధ పరిశ్రమల ఏర్పాటు కోసం పెట్టుబడిదారులు చేసినటువంటి ప్రతిపాదనలకు ఆధారంగా ఏప్రిల్ 10వ తేదీన జరిగినటువంటి బోర్డులో చేసినటువంటి తీర్మానాలు క్యాబినెట్ కూడా ఆమోదం కూడా తెలిపేసింది. పెట్టుబడులు, అదేవిధంగా సమగ్ర ప్రాజెక్టుతో ముందుకు వచ్చే సంస్థలకి వాటికి అవసరమైనటువంటి భూములు కేటాయింపు సక్రమంగా ఆమోదించడం, మౌలిక వసతులను కల్పించడం, సంబంధిత విధి విధానాల ప్రకారం ప్రోత్సాహాల అమలుకు ప్రత్యేక ప్యాకేజీని విస్తరించడం వంటి అంశాలు వాటికి లోబడి టాటా కన్సల్టెన్సీకి భూములు కూడా కేటాయించారని చెప్పేసి కూటమి నాయకులు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం చెప్తుంది. అదే రోజున మరో కంపెనీ కూడా 59 ఎకరాల భూమిని కేటాయించిన విషయం కూడా పెద్దగా మీడియా దృష్టిని ఆకర్షించలేదు. ప్రతి ఒక్కరు కూడా టీసీఎస్ కంపెనీ అనేసి అనుకున్నారు. కానీ టీసీఎస్ కంపెనీ ఒక లోపాయి బూస్ట్గా చూపి వేరే కంపెనీకి 60 ఎకరాల భూమిని కూడా ఇచ్చేశారు. అది ఎవరు కూడా తెలియదు. కారణం ఏంటంటే ఆ లబ్ధిదారు కంపెనీ ఒకటి ఉందనే విషయం పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియాకు తెలియకపోవడమే. ఆ ఉర్సా కంపెనీ అనేది ఎవరు కూడా తెలియదు. ఊరు పేరు లేని కంపెనీ అది. ఇక జనానికి ఏం తెలుస్తుంది చెప్పండి? మీడియా సంస్థలకే తెలియదంటే ఇంకా జనానికి ఏం చేస్తుంది? ఈ విషయాన్ని గుర్తించినటువంటి కొన్ని పత్రికలు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరిగింది. దీవై తెలుగు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశ నిర్ణయాల ఆధారంగా కూపీలాగితే నమ్మలేని నిజాలు కూడా ఎన్నో బయటపడ్డాయి. ప్రతిష్టాత్మకమైన టీసీఎస్కు భూములు చౌకగా కేటాయిస్తే హైటెక్ సిటీ, మాదాపూర్ల, విశాఖపట్నంలోని రిషికొండ కూడా అంతర్జాతీయ ఐటీ చిత్రపటం మీదకి వస్తుందన్న అభిప్రాయాన్ని కలుగజేస్తూ పనిలో పనిగా ఉర్సా అనే ఊరు పేరు లేని 2 నెలల కూడా నిండని కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 59 ఎకరాల భూమిని కూడా కేటాయించింది.
ఈ 2 నెలల వయసున్న కంపెనీకి టీసీఎస్కు భూమి ఇచ్చింటే ఎక్కడైతే టీసీఎస్కు భూమి ఇచ్చారో అక్కడే 3.6 ఎకరాలు, అదేవిధంగా ఐపీ కాపులపాడులో 56 ఎకరాలు, మొత్తం కలుపుకుంటే 59 ఎకరాలు, 59 పాయింట్ సంథింగ్, మొత్తం 60 ఎకరాలు భూమిని 60 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించింది ఆ ఉషా కంపెనీకి. అది 2 నెలల క్రితం పుట్టినటువంటి కంపెనీకి. ప్రభుత్వం ఇంత భారీ మొత్తంలో ఈ కంపెనీకి భూములు ఎందుకు కేటాయించింది అనేది ఒకసారి ఆలోచన చేస్తే చాలా విలువలు కూడా వచ్చాయి. ఐటీ రంగంలో ఊరు పేరు తెలియని ఉషా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉదారత చూపించింది. అసలు ఈ ఉషా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏంటి, దాని యజమాని ఎవరు, సాఫ్ట్వేర్ మార్కెట్లో దానికి ఉన్న గుర్తింపు ఏంటి, ఇప్పటివరకు ఆ కంపెనీ సాధించుకుంటే గొప్ప విజయాలు, కాంట్రాక్టులు, కల్పించినటువంటి ఉపాధి వివరాల గురించి ఒకసారి ఆలోచన చేస్తే విశాఖపట్నంలోని టీసీఎస్ లాంటి దిగ్గజ సంస్థలకు భూమి తక్కువ ధరకు కేటాయించింది. టీసీఎస్తో పాటు రాయితీ ధరలకు భూములు పొందేటువంటి మరికొన్ని సంస్థల ఎంపిక మాత్రం విమర్శలకు తావిస్తుంది. ఇక్కడ దానిలో ప్రముఖంగా ఉషా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏకంగా 60 ఎకరాల భూమిని కేటాయించడం మరిన్ని అనుమానాలు కూడా దారితీస్తుంది. 2 నెలల క్రితం పుట్టినటువంటి కంపెనీ మీద ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ? విశాఖపట్నంలోని ఐటీ హిల్ నెంబర్ 3లో 1370 కోట్ల పెట్టుబడితో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కోసం 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్కి మొత్తం 21.16 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం కేటాయించింది. అదే టీసీఎస్ క్యాంపస్ పక్కన ఐటీ పార్కు 3.5 ఎకరాల భూమిని ఉషా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి కేటాయించారు. దాంతోపాటు ఐపీ కాపులపాడులో 56.36 ఎకరాల భూమిని ఉషా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి కేటాయించారు. అంటే రాష్ట్రంలో కృత్రిమ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో డేటా సెంటర్ ఏర్పాటుకు 5,725 కోట్ల పెట్టుబడితో ఉషా క్లస్టర్స్ కంపెనీ ముందుకు వచ్చినందుకు వచ్చిందని చెప్పేసి ప్రభుత్వం యొక్క వాదన. వాళ్ళు అలా చెప్తున్నారు. ఈ సెంటర్ ఏర్పాటు కోసం ఈ భూమిని కేటాయించింది. అయితే భూమి కేటాయింపు వివరాలు, అనుబంధ షరతులు, పెనాల్టీ క్లాజుల గురించి పూర్తి నోటిఫికేషన్ ఇంకా జారీ కాలేదంట. రావాల్సిన వివరాలు ఎలా ఉన్నా 2 నెలల ముందు పెట్టినటువంటి ఈ కంపెనీకి అంత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టే సత్తా ఉందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం ఎవరితో సంప్రదింపు చేయలేదు. ఈ సంప్రదింపులు దేని బేస్ చేసుకొని చేశారో మనకైతే తెలియదు. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన అనుభవం, సామర్థ్యం విషయంలో ప్రభుత్వాన్ని నమ్మించడానికి, ఒప్పించడానికి ఉషా కంపెనీ చేసినటువంటి ప్రయత్నాలు ఏమిటి అనే విషయాల్లో అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. అసలు ఉషా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పుట్టింది ఇప్పుడు జస్ట్ 2 months బ్యాక్. కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ వివరాల ప్రకారం ఈ ఉషా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా సరిగ్గా 2 నెలల క్రితం అంటే 2025 ఫిబ్రవరి 12వ ప్రారంభమైంది. అది కూడా ఎంత, 10 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో, ఆథరైజ్ క్యాపిటల్, ₹1,00,000 పేరుతో 2 డైరెక్టర్లని ఈ కంపెనీ రిజిస్టర్ కూడా చేసుకుంది, 2 డైరెక్టర్లతో. ఇందులో డైరెక్టర్గా ఎవరున్నారు? కౌశిక్ పెందుర్తి, తర్వాత సతీష్ అబ్బూరి, వీళ్ళిద్దరూ దానికి డైరెక్టర్లు. కౌశిక్ పెందుర్తి ప్రస్తుతం టాలస్ పే అనే కంపెనీలో సిపిటిఓగా విధులను కూడా నిర్వహిస్తున్నాడంట. ఆయన లింక్డ్ఇన్ అకౌంట్ ఒకసారి చెక్ చేస్తే అలా కనిపిస్తుంది. అంటే కౌశిక్ అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఓ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగి. మరి సతీష్ అబ్బూరి ఎలీజియం అనాలిటిక్స్కు వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నాడు. దీంతోపాటు యుఎస్లో రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఉషా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ఇందులో కూడా వాళ్ళిద్దరే డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారంట. అయితే ఉషా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీకి కూడా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల తర్వాత 2024 సెప్టెంబర్ 27న రిజిస్టర్ చేశారు. ఈ కంపెనీకి అనుబంధ సంస్థగా చెప్పుకుంటూ ఇండియా ఉషా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను 2025 ఫిబ్రవరి 19న రిజిస్టర్ చేశారు. ఉషా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అడ్రస్గా ఫ్లాట్ నెంబర్ 705 ఏక్తా బాసిల్ హైట్స్, కొత్తగూడ, హైదరాబాద్, తెలంగాణ 500084. మీరు కాడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ని చూపించారు వాళ్ళు. ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ని వాళ్ళ ఆఫీస్ అని చెప్పేసి చూపించారు. ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ని చూపిస్తే అది పెద్ద కంపెనీ ఎలా అవుతుంది? దానికి 60 ఎకరాల భూమిని ఎలా కేటాయిస్తారు? అయితే ది వైర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ అడ్రస్కి వెళ్ళి విచారణ చేస్తే అక్కడ ఎటువంటి కార్యాలయం లేదని చెప్పేసి కూడా చెప్పారు. ఎంత దుర్మార్గమో చూడండి. చిన్న మీకు రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఎలా ఉంటాయో తెలిసింది మీకు. అదొక ఫ్లాట్లో ఒక అపార్ట్మెంట్లో ఒక రూమ్ ఎలా ఉంటుందో తెలుసు. ఈ ఫ్లాట్లో మ్యాక్సిమం అంటే ఒక ఫ్యామిలీ నివాసం ఉండొచ్చు. ఈ అపార్ట్మెంట్ పూర్తిగా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్. అందులో 28 ప్లాట్లు ఉన్నాయంట. ఒక్కొక్క అంతస్తుకి 3 బెడ్రూమ్లు మాత్రమే.
3 లేదా 4 ఫ్లాట్లు ఉన్నాయి అంతే. కేవలం 2 నెలల వయసున్న కనీసం ఒక ఆఫీసు, ఫోన్ నెంబర్, వెబ్సైట్ కూడా లేని కంపెనీకి కొన్ని వందల కోట్లు, వేల కోట్లు విలువ చేసే భూములు, వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ఇవ్వడం ఇప్పుడు అనేక సందేహాలు కూడా దారితీస్తుంది. ఇదిలా ఉంటే 5,728 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పేసి ముందుకు వచ్చేటువంటి ఈ కంపెనీ కేవలం 10 లక్షల రూపాయల ఆథరైజ్డ్ క్యాపిటల్ని, ₹1,00,000 పెయిడ్ అప్ క్యాపిటల్ని మాత్రమే కలిగి ఉండడం ఇక్కడ ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఇంత తక్కువ పెట్టుబడితో ఎటువంటి అనుభవం లేకుండా కంపెనీ రిటర్న్ గిఫ్ట్గా విశాఖపట్నంలో 1000 కోట్ల దాకా విలువైన భూముల్ని కొట్టేసింది. ఇలాంటి కంపెనీని ఏపీ ప్రభుత్వం ఎందుకు నమ్మింది? దీని వెనుక ఇంకెవరైనా సరే ఉన్నారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. అదేవిధంగా ది వైర్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారంట. దాంట్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయంట. ఆశ్చర్యకరంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 10,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చేటువంటి ఈ 2 కంపెనీలకు కనీసం ఒక ఫోన్ నెంబర్ కానీ, ఒక మెయిల్ ఐడి కానీ కంపెనీకి సంబంధించి ఏమీ లేవు. దీంతోపాటు ఈ 2 కంపెనీలు ఇప్పటివరకు ఎలాంటి కార్యకలాపాలు చేసినటువంటి దాఖలాలు ఇండియాలో లేవు. ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టే కంపెనీలకు కనీసం సరైన ఆఫీసులు కూడా లేకపోవడం చాలా అనుమానాలకు కూడా తావిస్తుంది. ఇదిలా ఉంటే దావోస్లో జనవరిలో జరిగినటువంటి ప్రపంచ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వం ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ లైబిలిటీ కంపెనీతో తెలంగాణలో 100 మెగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు 5,000 కోట్ల పెట్టుబడులు కుదుర్చుకునే నాటికి ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటే లేదు. అయితే ఈ ఒప్పందం కుదిరిన నాటికి ఉర్సా ఎల్ఎల్ కంపెనీ యూఎస్ఏలో రిజిస్టర్ అయ్యి 3 నెలలు మాత్రమే అయ్యిందంట. కేవలం 3 నెలల క్రితం పెట్టినటువంటి కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం 5,000 కోట్ల పెట్టుబడులతో ఒప్పందం కుదుర్చుకోవడం ఇంకా అనుమానాలు కూడా తావిస్తుంది. అది కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా. తెలంగాణ ప్రభుత్వం ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో 2025 జనవరి 24న ఒప్పందం కుదుర్చుకుంటే ఈ కంపెనీ యూఎస్లో 2024 సెప్టెంబర్ 27న అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల తర్వాత రిజిస్టర్ చేసుకున్నారు. ఇవే చెప్పేది వాళ్ళు. ది వైర్ వాళ్ళు కథనం ఏమంటే యూఎస్ఏలో ఉన్న కంపెనీ అడ్రస్కి వెళ్ళినప్పుడు ది వైర్ వాళ్ళు ఈ యూఎస్లో ఈ కంపెనీకి సంబంధించి ఎటువంటి ఫోన్ నెంబర్స్ కానీ ఈమెయిల్ ఐడీలు కానీ లేకపోవడం ఇక్కడ సర్ప్రైజ్. ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టారు. ది వైర్ వాళ్ళు మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా పెట్టారు. ఎంత దారుణం అంటే ఇటువంటి కంపెనీకి ఎలా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారో మనకైతే అర్థం కావడం లేదు. అది కూడా 1 కోటి 2 కోట్ల 5,000 కోట్లు 10,000 కోట్లతో టైఅప్లు చేసుకున్నారప్ప స్వామి, ఒప్పందాలు చేసుకున్నారంటే ఎంత దీని వెనక ఏదో పెద్ద గ్యాంబ్లింగ్ ఉందనేసి అర్థమవుతుంది. గతంలో ఏ విధంగా అయితే స్కిల్ స్కామ్ జరిగిందో దానికి అమ్మ మొగుళ్ళలాగా ఉంది ఇది. దీని మీద మాత్రం నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయితే ఆ గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసిన అవసరం కూడా ఉంది.